పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా పురావస్తు పరిశోధనశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్. విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. మెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి. బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ నైమ్నగర్ తేజస్వి ప్రైవేట్ విద్యాశాలలో గిరిజన విద్యార్థి అనుమానాస్పద మృతి. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన. విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి సంఘ నాయకులు మంద నరేష్ మరియు సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులు మురళీ నాయక్ డిమాండ్. ఇంతమంది పిల్లలు ఉన్నారు. మాకు 10 లక్షలు తీసుకుంటాను కదా, ఒక ట్రస్ట్ పెడితే చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏమన్నా కొంచెం న్యాయం జరుగుతుంది. కొంచెం మనకు అర్థం కాదు, కానీ సిస్టర్ నాకు అర్థమవుతుంది. కొంచెం చిన్న ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా, చేసినాక మనకు హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏదో రకంగా మన పిల్లల్ని బతికిస్తారు అని నేను నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. ఇక్కడ నాకు వాటర్ ఇస్తాడు, అదే వాటర్ నా బిడ్డకి ఇస్తే ఆ రోజు బతుకుతుంది. కానీ గ్లాస్ వాటర్ కూడా తాగలేదు, మన మీద పోసిపోయింది తల్లిదండ్రుల మీద. మనకి నా కొడుకు సైకిల్ ఉన్నది, నా బిడ్డ ఇంకా మొత్తం సైకిల్ కూడా ఉన్నది. ఇక్కడ ఒకసారి అందరు చూడండి, నా కొడుకు సైకిల్ చూడండి. వాడు సైకిల్ తప్పుకుంటూ వచ్చిండు ఇక్కడికి. వాడు అన్యాయంగా చంపిండు. మన వీడియోలు అన్నింటినీ కూడా టైమింగ్స్ మార్చిండు. నా బిడ్డ జరిగిన ఇంకోసారి స్కూల్ జరిగినరా, ఒక నర్సులు పెట్టరా, ఓఆర్ఎస్ అన్నా ఏదో ఒకటి తాగించినంత హాస్పిటల్ పంపిరా. వీడియోలో చూస్తే అంత ఘోరంగా చచ్చిపోయింది నా కొడుకు. అందరు చూసే ఉంటారు నా కొడుకు వీడియోలలో. అయినా నాకు అందరూ తీసేయరా, దళితుల్ని తీసేయరా. వాళ్ళ కొడుకు ఇట్లా ఇంతమంది ఇట్లా
మాకు పీఈటీ మాది గాని అరాచకం నశించాలి. తెలుగు రమేష్ గాని అరాచకం నశించాలి. చదువుకున్నారు వాడు దొంగ వాడు ఆడను కూడా ఇక్కడ ఖరాబ్ చేస్తాడు. పీఈటీ మదిగాడు మా వీడియోలు కూడా రేపు బయటకు వస్తాయి చూడండి. ఇక పీఈటీ మదిగాడంత దొంగ మదిగాడు ఎవ్వరు లేడు. స్కూల్ పాడగా పిల్లలకి ఏమైనా పట్టుకోరు. ముట్టుకున్నారా నా బిడ్డను వీడియోలో చూసిందా? ఏ టీచర్ అయినా ముట్టుకున్నారా? ఇల్లు తెచ్చుకొచ్చిండు కట్టబట్టుకొని ఉన్నాడు వీడు పీఈటీ మదిగాడు. మానవత్వంతో 108 పిలిచినా కూడా 108 2 నిమిషాల్లో తీసుకుంటారు కదా. ఎవరయ్యారు అన్న ఆపుతాడు నాకు తెలుసు. ఎవరయ్యారు ఏది రాదు న్యూస్గా. కేఎస్పీ నైమ్నగర్ బ్రాంచ్ లో విద్యార్థి అకస్మాత్గా చనిపోవడం చాలా బాధాకరం. దీనికి పూర్తిస్థాయిగా విజ్ఞప్తి చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మొన్న 1 month కూడా కావట్లేదు ఒక అబ్బాయి చనిపోయాడు. మరి ఇప్పుడు కూడా మొన్న ఈ రోజు కూడా ఒక అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం. ప్రైవేట్ స్కూళ్ళల్లో నర్సులను పెట్టాలి. ఎందుకంటే చెకప్ చేసే క్రమంలో విద్యార్థులు చెకప్ చేయకపోవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు ఎదురవుతారు. కాబట్టి అసలు యాజమాన్యం నిర్లక్ష్యం వలన విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, కౌన్సిలర్లు ఏర్పాటు చేయాలి. తప్పకుండా యాజమాన్యం స్పందించండి. విద్యార్థుల ప్రాణాలు బాధాకరం సిగ్గుచేటు. ప్రైవేటు యాజమాన్యాలు ఆలోచించాలి. ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఏపీఎస్ పక్షాలు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తప్పకుండా జనరల్ గా స్పందించండి, విద్యార్థుల పక్షాలు ఉండండి, విద్యార్థి కుటుంబం న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం మానవత దృక్పథంతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తాం. ఆందోళన చేసే క్రమంలో ఇంత భారీ పోలీసులను మరి ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది. పోలీసులు కూడా ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించడం, వారికి సపోర్ట్ కూడా చాలా బాధాకరం. నిరంతరం విద్యార్థుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల మాటల కోసం పోరాడుతున్న మా విద్యార్థి సంఘ నాయకులైన పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు. ఇది మానుకోవాలి. ఎందుకంటే న్యాయం కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా సపోర్ట్ గా మేము ఉంటా ఉన్నాం. తప్పకుండా జనరేటర్ స్పందించి విద్యార్థి కుటుంబం న్యాయం చేయకపోతే మాత్రం ఇప్పటి వరకు ఏ టైం ఇంత రాత్రి అయినా కానీ ఉద్యమాన్ని ఉత్తర్విస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్ మందా, నేను ఏబిఎస్ జిల్లా అధ్యక్షుడు. రోహిణి ప్రాంతంలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్ లో బీహార్ కు చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్తుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. इधर आ जाओ सर। आ रहा हूँ जी। కృష్ణా జిల్లా ఉయ్యూరు 8 సంవత్సరాల పాపను బెదిరించి వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి రేప్ చేసిన కేసులో ఫోక్సో కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్కు తరలింపు. తల్లిదండ్రులు ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల్ని కూడా బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది అని ఉయ్యూరు సిఐ రామారావు అన్నారు. మొన్నటి రోజు సాయంత్రం 8 సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. చాలా అమానుషికరమైన సంఘటన. వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గన్నవరం డిఎస్పీ
చలసాని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో తెలియని విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమామ వరుస అయ్యే చాన్ భాష అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆ పాపని బెదిరించి వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అలానే ఇంట్లో చెప్తే చాకుతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు. దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పీ గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది. ఈ దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. విజయవాడ బందర్ రోడ్లో ఉన్న అచంటా లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో పేదలకు ఇవ్వాల్సిన మందులు జూనియర్ డాక్టర్లు బ్యాగులకు నింపుకొని వెళ్లిపోవడం జరుగుతుంది. మీరే చూడండి ఈ వీడియోలో. ఇవి నిరుపేదలకు అందాల్సిన మందులు. అవి డాక్టర్ పేషెంట్లను చూసి ఈ మందులు వాడండి, మీకు వచ్చిన జబ్బు తగ్గుతుందని పరీక్షించి షిఫ్ట్ ఇస్తే ఆ మందుల్లో ఏ మందులు లేవు అని రోగాలతో బాధపడుతున్న పేషెంట్లకు చెప్పి వచ్చిన పేషెంట్లకి మందులు ఇవ్వట్లేదు వీళ్ళు. ఇక్కడున్న మందులన్నీ మీరు ఇలా పట్టుకెళ్ళిపోతే పేదల కోసం ఉంచిన మందులు ఎలా ఉంటాయి అక్కడ చెప్పండి. సీఎంకు క్షమాపణ చెప్పిన కొండ, కూతురు కామెంట్స్తో చెలరేగిన వివాదం. కేబినెట్ మీటింగ్ తర్వాత కొండ ప్రకటన. మనస్పర్ధాలు వివాదాలకు ఇక ముగింపు. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. మోక్ష ప్రాప్తికై అవతరించిన గ్రంథమే భాగవతమని, భాగవతాన్ని స్మరించడం, పఠించడం, శ్రవణం చేయడం మోక్ష ప్రాప్తికి హేతువులని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూపాడు బంగ్లా మండలం తుడిచెర్ల గ్రామంలోని శ్రీ రామాలయం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజులు శ్రీమద్ నారాయణ మహాభారతం, భగవద్గీతలపై జయదేవానంద స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. వేద పండితులు వడ్డమాని వెంకట నాగశర్మ, వెంకట శ్రీనివాస కుమార శర్మ ఆధ్వర్యంలో భక్తులందరితో సామూహిక కుంకుమార్చన మరియు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వాదేవతా స్వరూపిణివే సర్వశక్తి సమానితమై ఆనంద రసమూర్తి అయిన బృందావనమున వెలసిన శ్రీ కామధేను మాత పాదార విందములే శరణం 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 పరమేశ్వరి శరణం శరణం. నమస్కారం చేసుకుని మిగతా తోకట పుట్టాలు ఎత్తిన కొట్టుకుంటూ రాండి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం ఐం హ్రీం శ్రీం సౌందర్య శరీరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శృంగారస్థాయ నమః. ఓం అనుగ్రహపరాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం చిత్తాయ నమః. ఓం లోకాశోక వినాశిన్యే నమః. ఓం సర్వమూల్యాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః.
ओम पद्मप्रियाय नमः ओम पद्महंताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मवदने नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्मावदाय नमः ओम देवी नमः वे श्रवणाय पूर्णहे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वे श्रवणो ददातु कुबेराय రోజు ఉండాలా ప్రతి ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తూ కలకలలాడుతూ ఉండాలా అని చెప్పి ఆ రామచంద్ర భగవానుడికి నమస్కారం చేసుకుని ఆది పురుషుడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకుని పైకి సర్వం పరమేశ్వరార్పణమస్తు. అక్షరతల ఏంటారు మండాలు ఉంది కదా, అయ్యా ఒక పల్లెలో మొత్తం మీరు చేసిన కుంకుమార్చన అంతా దానిలో వేసేసేయండి. తర్వాత తీర్థ ప్రసాదం కరణ ఉంటుంది. శ్రీ లక్ష్మీ సహిత నారాయణ స్వామి దేవత సంపూర్ణ కృపాకటాక్షిద్యర్థం ఆయుధు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం తత్సంతాన సౌభాగ్య శుభ ఫల వాక్యర్థం ఇష్టకామ్యర్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ సుగుణ ఈశ్వరస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అస్మిన్ గ్రామే మహామారి దుర్భిక్ష క్షామ రుద్రరుద్రస్య మహారుద్రాయ శ్రీ జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ దేవతాయై నమో నమః. అక్షతా నమస్కారాం సమర్పయామి ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఉపచారిక స్నానం అద శుద్ధోదక స్నానం సమర్పయామి అభివస్త్రం సమర్పయామి యజ్ఞో నమో నమః. సర్వరుద్రపతయే నమో నమః. శ్రీ కామధేను దేవతాయే నమో నమః. పరమేశ్వరీ పరమేశ్వర్యా. తెలంగాణలో పోలీస్ యంత్రాంగం ఏం పీకుతుంది? ప్రెస్ మీట్ లో కేటీఆర్ శివధర్ రెడ్డి పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఓన్లీ కాకి బుక్ అన్నాడు. కాకి బుక్ కాకి ఎత్తుకుపోయిందా? రేవంత్ రెడ్డి తుపాకీ ఇస్తే రోహిన్ రెడ్డి ఆ తుపాకీతో బెదిరించాడని స్వయంగా మంత్రి కొండ సురేఖ కూతురు చెప్పింది. కానీ పోలీసులు ఏమో తుపాకీ ఇచ్చింది కొండ మురళి, బెదిరించింది సుమంతు అని చెప్తున్నారు. బెదిరించిన మాట వాస్తవమే కదా. నిందితుడిని మంత్రి పోలీసులు ముందే తీసుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు దమ్ము, ధైర్యం, తెలివితేటలు ఎక్కడ పోయినాయని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు లేదు, బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం. అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్ ఎక్కడ పోయింది? ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి? రాష్ట్రంలో అధికారులు ఈ రకంగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి? శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది చట్టం కాబట్టి అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా 2 పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనలని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసన్న గారిని బీసీ భవన్ హైదరాబాద్ లోని కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసన్న గారు బీసీ ఉద్యమాలు కొన్ని ఏళ్లుగా పనిచేసినందుకు గాను ఈ పోస్టును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నూకలమ్మ వీరందరి ఆదేశాల మేరకు బీసన్న మాట్లాడుతూ బీసీల సమస్య పరిష్కారంలో పాల్గొని బీసీల కొరకు నా వంతు కృషి చేస్తానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర బీసీ నాయకులు షణ్ముఖ రాంబాబు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో బీసీ భవన్ నందు జాతీయ అధ్యక్షులు జరుగుతున్నాయి. వాటి కొరకు గ్రామాల వారీగా తిరిగి నా పేరు బి శర్మ. నిన్న హైదరాబాద్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు నూకాలమ్మ గారి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో నన్ను కర్నూలు బీసీ అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నా వంతు తోడుగా ఉంటూ నా బీసీ సంఘాలకు చేసే సేవను గుర్తించి నా సోదరుడు రాంబాబు గారు కూడా తోడు ఉండి నాకు ఈ పదవి వచ్చే విషయంలో సహాయ సహకారాలు అందించారు. ఏది ఏమైనా సరే మన కర్నూలు జిల్లాలో బీసీలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై అరికట్టేందుకు మన కర్నూలు జిల్లాలో అతి త్వరలోనే గ్రామాలలో కమిటీలు వేసి చైతన్యం తీసుకొచ్చి బీసీల అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నమస్కారాలు. లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీకి పేటెంట్ రైట్ అని ఎద్దేవా చేశారు. తనపై టెండర్ స్కామ్ అంటూ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మీద పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవరో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో అంటే ఇంకోటి గారే ఏమన్నట్టు టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో సదరు ఉత్సవాలను అధికారికంగా జరిపించాం, కానీ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సదరు ఉత్సవాలు ఘనంగా అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం నిధులు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారికి యాదవుల మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. యాదవ సోదరులకు మంత్రి పదవులతో పాటు అనేక గౌరవప్రదమైన పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని సీనన్న నాయకత్వంలో
ఈ డయాస్లు ప్రభుత్వమే వేసి ఈ దున్నలను తెచ్చిన వారికి 2 పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇక నిర్వాహకులను అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇవాళ ఏందో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.